పెద్ద కథ, రకరకాల ట్విస్టులు, టర్న్‌లు అలాంటి సినిమా కాదిది. అనుకోకుండానో అది మాత్రం జరుగుతది ఈ సినిమాతో. ఈ సినిమాతో మీరు కంప్లీట్ కొత్త మారుతి గారిని చూస్తారు. ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన ఘట్టంరా. సినిమా చూసిన తర్వాతే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తది. 'భలే భలే మగాడు' అని టైటిల్ ఎందుకని. హౌ అక్కడ 10 నిమిషాలు బాగుంది, ఇక్కడ 20 నిమిషాలు బాగుందని ఎప్పుడు మాట్లాడకూడదు. సినిమా బాగుందని చెప్పాలి బయటికెళ్ళి. ఈయన్ని ఏ స్పెషలిస్ట్ ఏమీ చేయలేడు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇన్వాల్వ్మెంట్ అనేది అందరికీ ఉండాలండి. యాక్టర్స్ నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, మ్యూజిక్ అందరి ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు. సో దానికి దీనికి బోల్డ్ అంత డిఫరెన్స్ ఉంది. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకో. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నేను మీ నాని. సెప్టెంబర్ 4th భలే భలే మగాడు రిలీజ్ అవబోతుంది మీ నియరెస్ట్ థియేటర్లో. సో తప్పకుండా చూడండి. బిగినింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ మాత్రమే కాదు, ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమోషన్స్ ఉంటుంది. అండ్ తరువుగా అంటే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, అందరితో, పిల్లలతో అందరితో కలిసి వెళ్ళి ఎంజాయ్ చేయగలిగే క్లీన్ ఎంటర్టైనర్. సో టు వాచ్ ఇట్, డోంట్ మిస్. కథ కంటే కూడా ఇది ఇది సిచ్యువేషన్స్ అని చెప్తాను ఎక్కువ. పెద్ద కథ, రకరకాల ట్విస్టులు, టర్న్లు అలాంటి సినిమా కాదు ఇది. ఒక క్యారెక్టరైజేషన్, ఒక హీరోకి ఒక ప్రాబ్లం ఉంది, మతిమరుపు ప్రాబ్లం. దానివల్ల అతనికి ఎదురయ్యే సిచ్యువేషన్స్, ఎదురయ్యే సందర్భాల మీద తీసిన సినిమా ఇది. అండ్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా హిలేరియస్గా నవ్విస్తాయి. ఫస్ట్ టైం నాకు ఆ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడే డైరెక్టర్ గారు, అంటే నేను ఎంత నవ్వుకున్నానంటే, ఆ రోజు కథ చెప్పిన రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న ఒకటే వెయిటింగ్ ఏంటంటే, ఇదే కదా కంప్లీట్ ప్యాక్డ్ ఆడిటోరియంలో, అంటే ఒక ఫుల్ థియేటర్, ఫుల్ పబ్లిక్తో పాటు చూసినప్పుడు ఆ నవ్వులు ఎలా ఉంటాయా అన్న ఒక ఎక్సైట్మెంట్, ఒక వెయిటింగ్ ఉంది ఫస్ట్ నుంచి. సో అది ఇప్పుడు చూసేపోతున్నాను. సో రియలీ ఎక్సైటెడ్. నాకు అంటే ఫస్ట్ కథ చెప్పినప్పుడే నాకు కొంచెం ఇదేదో మన కథలాగే ఉంది అనిపించింది. ఎందుకంటే మతిమరుపు అన్న ప్రాబ్లం నేను బాగా కనెక్ట్ అవుతుంది. మతిమరుపు అంటే నాకు సీరియస్ ప్రాబ్లం కాదు, బట్ మామూలుగానే మనం ఎప్పుడు కూడా ఒక కీస్ ఎక్కడో పెట్టి మర్చిపోతాం, రిమోట్ ఎక్కడో పెట్టి మర్చిపోతాం, ఎవరినో కలవాల్సింది ఉంటుంది మర్చిపోతాం, తిరిగి ఎవరికో ఫోన్ చేయడం మర్చిపోతాం. ఈ ఎక్కువ నాకు బాగా, ఎందుకంటే ఒకసారి సినిమా గొడవలో పడిపోయిన తర్వాత సినిమా గురించి ఏదో ఆలోచిస్తున్నాం, మిగతా అన్నీ మర్చిపోతుంటాను. మా ఇంట్లో కూడా ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు మతిమరుపు అని చెప్పి. బట్ సినిమాలో నేను చేసిన లక్కీ క్యారెక్టర్కి మతిమరుపు అది కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే సినిమా కాబట్టి మిమ్మల్ని 2 hours ఎంటర్టైన్ చేయాలి కాబట్టి కొంచెం సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా డ్రమాటిక్గా ఉంటాయి. బట్ అంటే అదే ఆ లెవెల్ కాకుండా ఒక చిన్న సైజు ప్రాబ్లం ఉన్న క్యారెక్టర్ అనమాట నాని ఒరిజినల్గా. బట్ అది స్క్రీన్ మీదకి వెళ్ళేటప్పుడు కంప్లీట్ హిలేరియస్గా ప్లే చేయడం జరిగింది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. తను ఫస్ట్ చేసిన సినిమా అందాలకి విజువల్స్ కొన్ని నేను చూడటం జరిగింది. అండ్ చూసినప్పుడే ఆ అమ్మాయి చాలా ఏదో ఒక రియలిస్టిక్ పర్ఫార్మర్ లాగా అనిపించింది. అంటే తనలో నేను అప్పుడు చూసిన విజువల్స్లో కూడా ఒక హీరోయిన్ కాకుండా తను ప్లే చేసిన ఆ పాత్ర ఎక్కువ కనపడింది నాకు. దట్స్ అ వెరీ నైస్ క్వాలిటీ. అటువంటి అంటే మనకి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, కానీ అలా క్యారెక్టర్ని యాక్ట్ చేయగలిగే వాళ్ళు ఒక నిత్య మేనన్, ఒక స్వాతి చాలా చాలా రేర్గా తగులుతుంటారు మనకి. సో తను చూసిన వెంటనే నాకు ఆ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈరోజు సినిమా చేసిన తర్వాత తను నందన అన్న రోల్ ప్లే చేసింది సినిమాలో. ఎప్పుడైనా ఇప్పుడు నేను ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఈ పాత్రకి ఇంకెవరైనా అయితే ఇంకా బెటర్గా సెట్ అయ్యేవాళ్ళ అనే ఊరికే ఈవెన్ ఆలోచించినా సరే ఇంకో ఆప్షన్ కూడా రాదు, అంత బాగా సెట్ అయింది. ఆ ఇన్నోసెన్స్ అండ్ ఆ నందన క్యారెక్టర్ని ప్లే చేసిన విధానం బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసింది. ఫ్యూచర్లో డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, మంచి రియలిస్టిక్ ఫిల్మ్స్ తీసినప్పుడు తను వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అవుతుందన్న నమ్మకం నాకుంది. అదంతా ఇప్పుడు నేను రకరకాల ఫిల్మ్స్ చేశాను ఫస్ట్ నుంచి. ఆయన కూడా ఒక రూట్ ఎంచుకున్నారు స్టార్టింగ్ బిగినింగ్. సో అది ఎప్పుడు నేను ఎఫెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన చెప్పిన కథ నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నాకు అర్థమైపోయింది దిస్ ఈజ్ వాట్ హీ ఈజ్. అండ్ తను నిజంగా అంటే తను వేరే విషయాలు ఏమి ఆలోచించకుండా, ఎలా అట్రాక్ట్ చేయాలి ఆడియన్స్ని ఆలోచించకుండా ఒక క్లీన్ ఫిల్మ్ చేస్తే ఎలా ఉంటుంది అంటానికి భలే భలే మగాడు ఎగ్జాంపుల్. స్టార్టింగ్లో మా కాంబినేషన్ ఎలా ఉంటుందని ఆలోచించిన, వర్క్ చేయడం మొదలెట్టిన తర్వాత మారుతి గారితో అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే వర్క్, ప్రతి సీను ప్రతిరోజు
ఇప్పుడు మామూలుగా కథల విషయంలో నేను చాలా ఎక్కువ ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ జాగ్రత్త పడిపోవటాలు అలాంటివి జరుగుతుంటాయి. ఎక్కువ డిస్కషన్స్ తొందరగా ఓకే అవ్వవు. బట్ ఇప్పుడు మారుతి గారి మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేసిందంటే అండ్ ఆల్సో వర్క్ ఎంత ఎంజాయ్ చేశానంటే నెక్స్ట్ ఏదైనా ఫిల్మ్ అన్నా ఆయన ఇమీడియట్ చెప్తానంటే ఆటోమేటిక్గా నేను పెద్దగా ఆలోచించను, ఇమీడియట్గానే ఓకే అనేస్తాను. అంత కంఫర్ట్ లెవెల్ వచ్చేసింది ఈ సినిమాతో. ఏమోండి అంటే ఆయన అంత అంత ఆలోచించాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన్ని దగ్గర నుంచి చూసిన తర్వాత ఇంతకాలం ఇంత పని చేసిన తర్వాత అంత ప్లాన్ చేసి ఆ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టుకోవడం కోసం నానిని ఎంచుకోవడం అంత ఆలోచించుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన చాలా వెరీ స్పాంటేనియస్, అప్పటికప్పుడు ఏమనిపిస్తే మనసుకి అది చేసే టైపు. సో కొంచెం నాలాగే సో అంత ఆలోచించలేదు. బట్ అనుకోకుండానో అది మాత్రం జరుగుతుంది ఈ సినిమాతో. ఈ సినిమాతో మీరు కంప్లీట్ కొత్త మారుతి గారిని చూస్తారు. అంటే నార్మల్గా ప్రతి సినిమా చేసేటప్పుడు ఏంటంటే నాకు కొద్దో గొప్ప ఆ ఆ బర్డెన్ టెన్షన్ అంతా ఉంటుంది. రిలీజ్ ముందు దీన్ని కరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నారు, కరెక్ట్ థియేటర్స్కి వెళ్తుందా, కరెక్ట్ ఆడియన్స్ని మనం రీచ్ అవుతున్నావా, సరైన ట్రైలర్స్ కట్ అవుతున్నాయా, ఇవన్నీ బయట బజ్ ఎలా ఉంది, ఇలా బోల్డ్ అంత స్ట్రెస్ ఉండేది ప్రతి సినిమా రిలీజ్ ముందు. ఇక్కడ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు, అటు యువి కృష్ణన్స్, వంశీ అన్న, బన్నీవాస్ వీళ్ళందరూ ఎంత నా నా పనిని ఎంత కంఫర్టబుల్ చేస్తారంటే సినిమా షూటింగ్ చేసి డబ్బింగ్ చేసిన తర్వాత ఈ రోజు దాకా మిగతా బాధ్యతలు ఏవి నేను ఎత్తుకోవాల్సిన అవసరం రాలేదు. అంటే అన్ని నేను ఇంత ఉంటే బాగుంటుంది అనుకున్నది కూడా వాట్ ఎవర్ ప్రమోషన్ కానీ ఆ సినిమాని ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్లో డిజైన్ చేసిన విధానం కానీ దానికి ఒక 10 ఇంతలు బాగా చేశారు. దానివల్ల ఏంటంటే ఒక ఫస్ట్ టైం రిలీజ్ ముందు టెన్షన్ కంటే కూడా కొంచెం ఒక రిలీఫ్ ఫీలింగ్ ఉంది. సో దాని కంప్లీట్ క్రెడిట్ ప్రొడ్యూసర్స్కి ఇవ్వాలి. భలే భలే మగాడివే అన్నది ఎందుకు కరెక్ట్ అనేది టైటిల్ జస్టిఫికేషన్ రిలీజ్ ముందు నేను ఇలాంటి ఇంటర్వ్యూస్లో ఎన్ని చెప్పినా సరే అది ఏదో ముఖస్థుతి కోసం చెప్పినట్టే ఉంటుంది. సినిమా చూసిన తర్వాతే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది భలే భలే మగాడివే అనే టైటిల్ ఎందుకంటే వాడుకున్న ఒక ప్రాబ్లంకి, వాడున్న పరిస్థితులకి, వాడు దాన్ని డీల్ చేసే విధానానికి మీకే చెప్పాలనిపిస్తుంది భలే భలే మగాడివే అని. సో అంతకంటే యాప్ టైటిల్ ఈ సినిమాకి అయితే ఇంకోటి ఉండదు, అందులో డౌటే లేదు. ఫస్ట్ టైటిల్ నాకు అది చెప్పినప్పుడే చెప్పడం జరిగింది మారుతి గారు. అండ్ విన్న వెంటనే అంటే అసలు కథ చెప్పిన వెంటనే ఏమనుకున్నాం సినిమా పేరు అన్న వెంటనే భలే భలే మగాడివే అని ఇమ్మీడియట్గా ఒక పాజిటివ్ ఫీలింగ్. ఒకటి వాడికి ఉన్న ప్రాబ్లంకి, కాన్సెప్ట్కి టైటిల్ సూట్ అవుద్ది అన్నది ఒకటైతే, రెండోది మనకు ఇష్టమైన ఒక సినిమాలోంచి ఇష్టమైన పాటలోని లిరిక్ అన్నది ఒకటైతే, మూడోది పేరులోనే భలే భలే ఉంది. అంటే భలే అంటేనే చాలా బాగుందని, అదిరిందని ఒక పాజిటివ్ ఫీలింగ్. అందులో 2 సార్లు భలే భలే. సో తెలియకుండా ఆ టైటిల్లోనే ఒక పాజిటివిటీ ఉంది, ఆ ఎనర్జీ. అది విన్న వెంటనే ఇంక ఇదే పర్ఫెక్ట్ టైటిల్ అనిపించింది. ఈరోజు అంటే ఈ సినిమాకి అంతా ఒక పాజిటివ్ బజ్ కానీ ఓన్ చేసుకోవడంలో ఒక చిన్న పార్ట్ టైటిల్ కూడా ప్లే చేసిందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ అండి. గోపి సుందర్ వర్క్ అంటే నాకు ఆల్రెడీ చాలా ఇష్టం, పెద్ద ఫ్యాను. భలే మన బెంగళూరు డేస్ సినిమా చూసాను నేను మలయాళంలో. ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడంటే ఉస్తాద్ హోటల్ అనే సినిమాకి నేషనల్ అవార్డు విన్నర్ కూడా అతను. ఒక సౌండ్ మీద ఉన్న కమాండ్ కానీ ఆయన దగ్గర నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, నేను మ్యూజిక్ డైరెక్టర్ని నా టాలెంట్ చూపించుకుంటాను ఈ సినిమాతో, లేదంటే ఇప్పుడు కొన్ని పాటలు చేయాలి నా టాలెంట్ చూపిస్తాను అన్నట్టు కాకుండా, ఈ సినిమాకి ఏమేమి అవసరం, ఈ సినిమా స్టోరీ ఏంటి, ఈ సినిమా కథకి ఎటువంటి సౌండ్ ఉండాలి, ఈ సినిమాలో ఉన్న సీన్స్ని ఎలివేట్ చేయడానికి ఎటువంటి సౌండ్ ఉండాలి, ఆ పాట సిచ్యువేషన్ ఏంటి, కథను అర్థం చేసుకొని, సినిమాని అర్థం చేసుకొని, డైరెక్టర్ని అర్థం చేసుకొని చేసే ఒక మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ మనకు చాలా రేర్. సో గోపి సుందర్ డెఫినెట్గా అంటే ఈరోజు ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఇంత సక్సెస్ అయింది, సాంగ్స్ ఇంత మంచి రెస్పాన్స్ ఉందంటే దానికి కారణం అతని సౌండింగ్లో ఉన్న ఒక ఇన్నోసెన్స్, ఒక ప్యూరిటీ. డెఫినెట్గా తెలుగు సినిమాలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది భలే భలే మగాడివే కంప్లీట్ కమర్షియల్. ఇప్పుడు బెంగళూరు డేస్ ఉంటుంది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చాడు. భలే భలే మగాడివేకి కంప్లీట్ కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో ఆ జానర్ని అర్థం చేసుకొని అంత బాగా చేస్తుంటే
100% మనకు అటువంటి ఆప్షన్స్ చాలా తక్కువ. అండ్ ఫ్యూచర్లో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నమ్మకం నాకు. సినిమాలో మెయిన్ హైలైట్ అంటే వాడే లక్కీ, అంటే నేను చేసిన రోల్. ఎందుకంటే వాడుకున్న ప్రాబ్లము, వాడు ఆ సిచ్యువేషన్ డీల్ చేసే హైలైటే. అంటే ఈ సినిమా పర్టికులర్గా అంటే నార్మల్గా మనం చెప్తుండే సెకండ్ హాఫ్లో ఒక పర్టికులర్ బిట్ ఉందండి, అది చాలా హైలైట్, లేదంటే ఫస్ట్ హాఫ్లో ఇలా మాట్లాడతారు. అలా నాకు సినిమా అనేది ఒక టోటాలిటీ, ఒక ప్యాకేజ్. అంటే బిగినింగ్ నుంచి అక్కడ 10 నిమిషాలు బాగుంది, ఇక్కడ 20 నిమిషాలు బాగుందని ఎప్పుడు మాట్లాడకూడదు. సినిమా బాగుందని చెప్పాలి బయటికి వెళ్తే. సో ఒక హైలైట్ అని చెప్పడం ఈ సినిమాలో కష్టం. ఎందుకంటే మీరు కథలో ఉన్న క్యారెక్టరైజేషనే హైలైట్, అంత చెప్తాను. ఎందుకంటే దాని నుంచి ఫాలో అవుతూ ఉంటాం, ప్రతి సీను దానివల్ల కనెక్ట్ అవుతుంటాం, దానివల్ల ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఒక హైలైట్ చెప్పాలి అంటే హీరో క్యారెక్టరైజేషన్, వాడుకున్న మతిమరుపు అన్న ప్రాబ్లమే హైలైట్ సినిమాకి. అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది అందరికీ ఉండాలండి. యాక్టర్స్ నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, మ్యూజిక్ అందరి ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు. సో దానికి దీనికి బోల్డ్ అంత డిఫరెన్స్ ఉంది. అండ్ 100% ఇన్వాల్వ్మెంట్ అంటే నాకు చెప్పిన ఏ పనైనా సరే మళ్ళీ బోల్డ్ అని ఆప్షన్లు ఇచ్చి, అంటే నా దగ్గరికి ఒక లైన్ వచ్చింది డైరెక్టర్ దగ్గర నుంచి, ఆ లైన్కి నేనేమి యాడ్ చేయగలను, అంటే ఆ లైన్ని నేను నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళగలను యాజ్ అ పర్ఫార్మర్. కానీ సాధ్యమైనంత ట్రై చేసి కష్టపడి చేస్తాను. అండ్ ఎప్పుడైతే డైరెక్టర్కి అది నచ్చుతుందో దెన్ ఆటోమేటిక్లీ ఒక తెలియని హై వస్తుంది. సో ఈ సినిమాకి పర్టికులర్గా ఏంటంటే ఆ మారుతి గారికి నాకున్న సింక్ వల్ల ఆయన ఏది చెప్పినా సరే నేను దాన్ని పర్ఫామ్ చేసిన విధానం ఆయనకి బాగా నచ్చేసేది. సో దానివల్ల ఏంటంటే ఒక తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ, బిగినింగ్ నుంచి ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళాం. అండ్ ఈరోజు అవుట్పుట్ అంత హ్యాపీగా, అంత సాటిస్ఫైయింగ్గా రావడానికి అది కూడా ఒక కారణం. చాలా అంటే సినిమా చూసిన తర్వాత అంటే చెప్పినప్పుడు మంచి సరదా ఫిల్మ్ అవుతుంది అనుకున్నాను, చేస్తున్నప్పుడు ఇది డెఫినెట్గా వెరీ గుడ్ ఫన్ అనుకున్నాను. అయిపోయిన తర్వాత ఆర్ఆర్తో వాటితో ఇప్పుడు ఫైనల్ కట్ చూస్తున్నప్పుడు ఇది నేను అనుకున్న దానికంటే హిలేరియస్గా రావటమే కాకుండా నేను ఆల్వేస్ ఎప్పుడు కూడా ఇది ఒక ఫన్ ఫిల్మ్ లాగానే చూశాను స్టార్టింగ్లో కాదు. బట్ ఇప్పుడు ఇది దీంట్లో ఒక ఇమోషనల్ యాంగిల్, ఒక ఫీల్, అంటే ఇది నేను అనుకున్నట్టు ఒట్టి ఫన్ ఫిల్మ్ కాదు, ఇట్స్ అ కంప్లీట్ ఫిల్మ్. ఎందుకంటే ఆ క్లైమాక్స్లో వచ్చే ఒక ఇమోషనల్ ఎపిసోడ్ కానీ నవ్విస్తుంది, అట్ ద సేమ్ టైం చిన్న ఆ కంటి పెట్టించే సీన్ కూడా ఉన్నాయి. సో ఆ కంప్లీట్ ప్యాకేజ్ని ఆయన డిజైన్ చేసిన విధానం ఇప్పుడు ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆయన చెప్పిన దానికంటే ఒక 10 times ఎక్కువ డెలివరీ చేశారనిపించింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే సినిమా ఇంకా ఎవరికోసం అయితే తీసామో ఆ ప్రేక్షకులు చూడకముందే సినిమా ఇండస్ట్రీలో అటువంటి బిగ్గెస్ట్ స్టార్స్ వాళ్ళు చూసి అంతగా అప్రిషియేట్ చేస్తుంటే సినిమాని తెలియని ఒక కాన్ఫిడెన్స్, ఒక బూస్టప్ లాగా వస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమా ముందు ఇంత రిలీవ్డ్గా ఉన్నానంటే దానికి కారణం ఒక రకంగా ఈ కాంప్లిమెంట్స్ కూడా. అసలు గ్యాప్లో కాదు, 1 year గ్యాప్ తర్వాత 2 సినిమాలు ఒకే రోజు వచ్చినాయి. 20 years బ్యాక్ బాలకృష్ణ గారి ఫిల్మ్కి జరిగిందని అప్పుడే ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలామంది చెప్పారు. అప్పుడు నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు వినలేదు అసలు 2 films ఒకే యాక్టర్ ఒకే రోజు అంటే. ఇనీషియల్గా బాగా టెన్షన్ పడ్డాను, అసలు ఏంటిది మన సినిమా మీద మనమే కాంపిటీషన్ అది ఇది అనుకున్నాను. బట్ ఆ రోజు రిలీజ్ అయిన రోజు నైట్ ఎన్వి ప్రసాద్ గారు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారు. దేనికి సార్ అంటే దేనికి చెప్తున్నారో తెలియదు, 2 సినిమాలు రిలీజ్ అయినాయి కదా. అయితే సినిమా నేను సినిమాకి చెప్పట్లేదు, నీకు చెప్తున్నాను. ఎందుకంటే 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి 2 సినిమాలు 100% ఓపెనింగ్ తీసుకుందంటే హీరోగా నీ మీద ప్రేక్షకులు ఉన్న నమ్మకం చెప్తుంది అన్నారు. ఆ మాటకి ఎంత ఆనందం వేసిందంటే, అంటే ఒక సినిమాకే 100% ఓపెనింగ్ తీసుకోవటం చాలా కష్టమైపోయిన రోజులు ఇవి. అంటే ఫస్ట్ డే మార్నింగ్ షోకి సినిమా ఎలా ఉందో తెలియకుండా ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే ఆ యాక్టర్ మీద ఏదో ఒక నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే బయటకు ఎవడైనా బాగుందని చెప్తే వెళ్దాంలే అని ఆగుతారు.
ఆయన ఫోన్ చేసి ఏదో ఒకటి 100% కిల్ అయిపోద్ది అనుకున్నాను అని, 100% ఓపెనింగ్ తీసుకున్నాయంటే నీ మీద ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది అన్నది అర్థమైంది. అది జాగ్రత్తగా కాపాడుకున్నాడు. సో నాకు చాలా చాలా సంతోషం అనిపించింది అది విన్న వెంటనే. ఏవో లింక్ అసలు ఏం లేదండి. విచిత్రంగా అదే రైడ్లో చేశాను. అండ్ తర్వాత ఆయనలాగా 2 సినిమాలు రిలీజ్ అయినాయి, అందరు చెప్పారు. బట్ ఇంతకుముందు రైడ్ అప్పుడు కూడా నాకు ఆయన కోసం స్పెషల్ షో వేసినప్పుడు తెలియని ఒక కనెక్ట్ ఉంది నాకు. చాలా ఏమంటారు, నేను ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిలాగా నన్ను దగ్గర తీసుకొని మాట్లాడేవారు. ఆయన క్యాన్సర్ హాస్పిటల్ వాక్ కూడా ఫస్ట్ ఫోన్ కాల్ నాకే వచ్చేది. నాని నేను బాలకృష్ణ మాట్లాడదామా, నువ్వు తప్పకుండా రావాలనేవారు. ఎంతమంది యాక్టర్స్ కావాలనుకుంటే ఆయన ఒట్టి నాకే ఫోన్ చేశారు. నాకు ఇంకా గుర్తుంది, శ్రీమన్నారాయణ సినిమాకి కూడా ఆ ప్రొడ్యూసర్తో చెప్పారు, మిగతా యాక్టర్లను ఎవరిని పిలవద్దండి, మన నాని ఉన్నాడు కదా, నానిని మాత్రం పిలవండి ఆడియో రిలీజ్కి అని చెప్పారు. సో నాకు తెలియదు అది ఎందుకు వచ్చిందో తెలియదు ఆ కనెక్ట్. విచిత్రంగా ఒక పాజిటివిటీ ఉంది. అండ్ నెక్స్ట్ ఫిల్మ్లో ఆయన ఫ్యాన్ కింద యాక్ట్ చేస్తున్నాను. సో ఏదో మీరు అడిగినట్టు ఏదో కనెక్ట్ ఉంది. ఆ కనెక్ట్ ఏంటో నాకు కూడా ఇంకా తెలియదు. లేదు, అది రూమర్. అది నేను కూడా ట్విట్టర్లో సడన్గా చూసి షాక్ అయినా. సినిమా పేరు జై బాలయ్య అంటే అది కాదండి, అసలు దానికి దీనికి సంబంధం లేదు. సినిమాలో 1-2 పాయింట్ల దగ్గర వచ్చిన రిఫరెన్స్ ఉంటుంది ఆయనకి అంతే. బట్ ఆ కథ, ఆ జానర్ అదంతా కంప్లీట్లీ డిఫరెంట్. దాన్ని అంటే అది ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. వన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ చూడబోతున్నారు, అంతవరకు చెప్పగలను. ఈ సినిమాకి వచ్చే ఆడియన్స్కి నేను అంటే ఎప్పుడు అడుగుతారు ఇది ఇంటర్వ్యూల్లో మీరేం చెప్తారని. నాకు తెలుసు మేము ఏం చెప్పినా వినరు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద ఫిల్మ్. బట్ నేను ఇంతకుముందు ఫిల్మ్స్ కూడా ఎప్పుడు చెప్పేవాడిని, అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా. మనకి చిన్నప్పుడు సినిమాలు అంటే వర్డ్ ఆఫ్ మౌత్. మనం ఏంటంటే మనం ఒక సినిమా చూసామంటే అది బోల్డ్ మంది ఫ్రెండ్స్తో అందరితో పంచుకునేవాళ్ళం ఆ సీన్ ఎలా ఉంది. ఇప్పుడు ఏంటంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ అయిపోయి మన రూముల్లో మన ఫోన్లో మనం సినిమా చూసిన తర్వాత కూడా పక్కన వాళ్ళతో మాట్లాడట్లేదు. మనకి బాగుందనిపించిందా బాగుందంతే, మనకు బాగాలేదనిపించిందా బాగాలేదు, అంతేగాని పంచుకోవట్లా. అంటే షేర్ చేసుకొని ఆ సీన్ ఏదో మాట్లాడుకొని నవ్వుకోవడం ఇవన్నీ చేయట్లేదు. సో నేను ఏమన్నా ఒకటి చెప్పాలనుకుంటే ఒకటి చెప్తాను. సినిమా బాగాలేదు అంటే కనుక 100 మందికి చెప్పండి బాగాలేదు వెళ్ళొద్దని. సినిమా బాగుందంటే కనీసం 10 మందికి చెప్పండి. నెక్స్ట్ ఫిల్మ్స్ వచ్చి ఇప్పుడు 14 Reels ఎంటర్టైన్మెంట్లో జరుగుతుంది. ఇంకా సినిమాకి పేరు పెట్టలేదు. హను రాఘోపతి డైరెక్టర్. 40% సినిమా అయిపోయింది ఆల్రెడీ. అండ్ ఈ సినిమా రిలీజ్ కోసం మన ప్రమోషన్ కోసం తీసుకున్న బ్రేక్ ఇది. అయిన వెంటనే మండే నుంచి మళ్ళీ ఆ షూటింగ్ జాయిన్ అవుతున్నాను నల్లమల ఫారెస్ట్లో. అండ్ అది అయిన వెంటనే మోహన్ కృష్ణ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్. ఆయన 7 ఏళ్ల తర్వాత, అంటే ఎప్పుడు అడగలేదు, ఏ కథ చెప్పలేదు. 7 years తర్వాత, ఈ September 5th 7 years కంప్లీట్ అవుతుంది. 7 years తర్వాత వచ్చి నాకు నీతో సినిమా చేయాలి, అండ్ ఇన్ని రోజులు మళ్ళీ మనం చేస్తే ఒకలాగా ఉండాలనుకున్నాను సినిమా. అలాంటి స్క్రిప్ట్ కుదరలేదు, అలాంటి కోసం వెయిట్ చేశానని చెప్పి కథ చెప్పారు. కథ ఎంత బాగుందని, అంటే ఎంత ఎక్సైట్ అయిపోయానంటే ఇమ్మీడియట్గా చేసేద్దాం అనుకున్నాం. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఇంకా క్లారిటీ లేదు. అంతే. థ్యాంక్ యూ.